గాజువాక నియోజకవర్గం 2019లో హాట్ రాజకీయాలకు వేదికైంది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారు. ఈసారి రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. వైసీపీ అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్కు గాజువాక టికెట్ కేటాయించింది. పొత్తులో భాగంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలోకి దిగారు. రసవత్తర పోరుకు గాజువాక రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తారీఖున చేసినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో గాజువాక నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 45% ఓటు షేర్ కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని తేలింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గాజువాక నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వేలో వచ్చినటువంటి లెక్కలు, అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓటు షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా రీసెంట్గా చేసినటువంటి పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. గాజువాక నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో నాడు వైసీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన వరికూటి రామచంద్రరావుకు 45% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే, తాజా సర్వేలో వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు 46% ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు గత సర్వేలో 47% ఓట్లు, తాజా సర్వేలో 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు గత సర్వేలో 8%, తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే గాజువాకలో తాజా పరిణామాల ప్రకారం టీడీపీ అభ్యర్థి వైపే ఎడ్జ్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో గాజువాక నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గం పరిధిలో పరిశీలిస్తే పల్లా శ్రీనివాసరావుకు గాజువాకలో స్ట్రాంగ్ బేస్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి ఆయనకి కలిసొచ్చే మరో అంశం. గాజువాకలో 23%గా ఉన్న కాపుల ఓట్లపై పల్లా, అదేవిధంగా కూటమి ఆశలు పెట్టుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్థానికంగా నిరసనల ఇంపాక్ట్ కూడా కనిపిస్తోంది. ఇక గ్రౌండ్లో టీడీపీ యాక్టివ్గా ఉండడం, ప్రజల్లో మమేకమవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. వైసీపీలో గుడివాడ అమర్నాథ్కు మంచి ఇమేజ్ కొనసాగుతోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.